నమస్తే అండి, నేను డాక్టర్ బోనం శ్రీహారిక, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, సిటీ న్యూరో సెంటర్, బంజారా హిల్స్. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ఏంటి? పీరియడ్స్ ఆగిపోయాక బ్లీడింగ్ రావడం అంటే ఏంటి? మెనోపాజ్ అంటే ఒక 1 year కంటిన్యూస్ గా మీకు బ్లీడింగ్ రాకుండా ఉంటే మనం అప్పుడు మెనోపాజ్ అంటాం. రఫ్లీ ఏజ్ 48 నుంచి 55 మధ్యలో ఏదో ఒక ఏజ్ లో ఈ మెనోపాజ్ అనేది ఆడవాళ్ళకి వస్తుంది. ఈ 1 year పీరియడ్ బ్లీడింగ్ లేకుండా ఉన్న వాళ్ళకి 1 year తర్వాత బ్లీడింగ్ వస్తే దాన్ని అశ్రద్ధ చేయకూడదు. దాన్నే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. సో ఇది ఎందువల్ల రావచ్చు? మెయిన్లీ 2 reasons. ఒకటి, గర్భసంచి లైనింగ్ లో పొరమందం లావుగా ఉండడం. ఏ రీజన్ కైనా పొరమందం లావు అయితే ఎందుకు అవ్వచ్చు? ఒకటి, ఒబీస్, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అవ్వచ్చు, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అవ్వచ్చు, గర్భసంచి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండి పాలిసిస్టిక్ ఓవరీస్ ముందున్న వాళ్ళకి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అయి ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో అయి ఉండొచ్చు. గర్భసంచి లైనింగ్ లో క్యాన్సర్ రావడానికి ముందున్న చేంజెస్ ని ఎండోమెట్రల్ హైపర్ప్లేషియా అంటారు. అలాంటి కండిషన్ ఉన్న వాళ్ళలో అయి ఉండొచ్చు, లేదంటే గర్భసంచి లైనింగ్ లో క్యాన్సర్ ఉన్న వాళ్ళకైనా అయి ఉండొచ్చు. సెకండ్ రీజన్ ఏంటంటే గర్భసంచి ద్వారం, దాన్ని మనం సర్విక్స్ అంటాం. ఈ గర్భసంచి ద్వారానికి సంబంధించిన పుండ్లు ఉన్న వాళ్ళలో అవ్వచ్చు. పుండ్లు అంటే ఏంటంటే ప్రీ క్యాన్సరస్ లీషన్స్, క్యాన్సర్ కి ముందు వచ్చే చేంజెస్, లేదా క్యాన్సర్, లేదంటే చిన్న పాలిప్ అంటే చిన్న గ్రోత్ లాగా వచ్చిన వాళ్ళకి కూడా అయి ఉండొచ్చు. సో అందుకే ఎప్పుడైనా పీరియడ్స్ అనేది రాకుండా కంటిన్యూస్ గా 1 year ఉన్నప్పుడు, అంటే మెనోపాజ్ వచ్చినాక ఇటువంటి బ్లీడింగ్ అయిన వాళ్ళ ఎవరిలోనూ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వెంటనే వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుని, స్కాన్ లో గర్భసంచి లైనింగ్ ఎంత థిక్ ఉందో చూసుకుని, అలాగే కింద నుంచి పర్స్పెక్లం ఎగ్జామినేషన్ అంటాం, అంటే మానంలోంచి గర్భసంచి ద్వారం ఎలా ఉంది, నార్మల్ ఉందా లేదా చూసుకుని, నీటి పరీక్ష చేయించుకుని, ఈ రిపోర్ట్స్ ద్వారా ఏ రకమైన అనుమానం ఉన్నా కూడా బయాప్సీ చేయించుకుని ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. బయాప్సీలో నార్మల్ ఉంటే ఫర్దర్ గా మనం ఫాలో అప్ స్కాన్స్ అనేది చేసుకుంటాం. బయాప్సీలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళల్లో హిస్టెక్టమీ అంటే గర్భసంచితో పాటు అండాశయాలు కూడా తీయించేసుకోవడం బెటర్.